నమస్తే ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు మై బ్లాగ్. ఈరోజు వచ్చేసి నా రెస్ట్ డే అంటే నేను అప్పర్ బాడీకి మాత్రమే రెస్ట్ ఇస్తా. ఆ రోజు యాబ్స్ కొట్టేస్తా, లేకపోతే లెగ్ డే లాగానే లైట్గా లెగ్ వర్కౌట్ చేసేస్తా. సో ఈరోజు లెగ్ వర్కౌట్ లైట్గా చేద్దామని చెప్పేసి ఫస్ట్ వార్మప్ కోసం హనుమాన్ దండ్ కొట్టిన. ఇది వచ్చేసి స్క్వాట్స్కి ఏవైతే మజిల్స్ రెస్పాన్సిబుల్ ఉంటాయో లోవర్ బాడీ మజిల్స్ అన్నీ, వాటికి స్ట్రెచ్చింగ్ కోసం, మొబిలిటీ కోసం ప్రాపర్గా ఫస్ట్ వార్మప్ లాగా సెట్ అనిపిస్తుంది నాకు ఈ వేరియేషన్. నార్మల్ స్క్వాట్స్ కూడా చేయొచ్చు వార్మప్ లాగా, కాకపోతే ఇవాళ కొంచెం స్క్వాట్స్లోనే డిఫరెంట్ వేరియేషన్ చేయబోతున్నా కాబట్టి స్ట్రెచ్ చాలా ఇంపార్టెంట్ ఉండే, అందుకని హనుమాన్ దండ్. ఇది వచ్చేసి 6 to 10 రెప్స్ వచ్చినా కూడా సరిపోతుంది. కాకపోతే ఎవ్రీ పొజిషన్ ఏదైతే ఉందో అదొక 2 seconds అట్లా హోల్డ్ చేయాలి, మజిల్కి టైం ఇవ్వాలి స్ట్రెచ్ అవ్వడానికి. ఫాస్ట్గా చేయకుండా ఎవ్రీ పొజిషన్ ఒక 2 seconds ఇట్లా హోల్డ్ చేసుకుంటూ వెళ్తే అసలు ఇది రోజు చేస్తే అసలు బ్యాక్ ఇష్యూ ఏది రాదు ఇంకా లైఫ్ లాంగ్. అంత బ్యూటిఫుల్ వేరియేషన్ ఇది. జస్ట్ ఒక 6 to 10 చేస్తే చాలు ఎవ్రీడే. అప్పర్ బాడీ, లోవర్ బాడీ స్ట్రెచ్, మొబిలిటీ అన్నిటికీ సెట్ ఉంటుంది అసలు ఈ వేరియేషన్. ఇది ఒక 3 sets చేయంగానే దీని తర్వాత నెక్స్ట్ వేరియేషన్కి మూవ్ అయిపోయినా. అది వచ్చేసి పిన్ స్క్వాట్స్. యూజువల్గా హెవీ బార్బెల్ స్క్వాట్స్ చేస్తుండే లెగ్ డే రోజు, కాకపోతే ఇలా కొంచెం లైట్ ఇంటెన్సిటీనే ఉండాలి కాబట్టి పిన్ స్క్వాట్స్. ఇది వచ్చేసి ఎలివేటెడ్ పిన్ స్క్వాట్స్. హీల్ కింద ఒక 1 inch మ్యాట్ వేసుకొని హీల్ ఎలివేటెడ్ పెట్టి స్క్వాట్స్ కొడుతుండే. స్క్వాట్స్ కూడా మొత్తం బాటమ్ పొజిషన్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళంగానే సైడ్లో రైలింగ్కి నేను ఈ సపోర్ట్ తీసుకుంటున్నా, అక్కడ బార్ని పెట్టేసి అదే పొజిషన్ ఒక 1-2 seconds హోల్డ్ చేసి తర్వాత పైనకు వస్తుండే. ఇట్లా చేస్తే ఏంటంటే బాటమ్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఎక్స్ప్లోజివ్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్మెంట్ కోసం ఇది. నార్మల్గా 100-150 స్క్వాట్స్ 150 kgs కొట్టేటప్పుడు ఎక్స్ప్లోజివ్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. నా స్క్వాట్ వచ్చేసి కొంచెం వీక్ ఉంది కాబట్టి నేను పిన్ స్క్వాట్స్ కొడుతుండే. ఇప్పటి నుంచి ఇది వేరియేషన్లో ఇంక్లూడ్ చేసిన. ఇది లిటరలీ నేను ఫస్ట్ వెయిట్ పెంచుకుంటా పోదాం అనుకున్నా కానీ 70 kgs ఫుల్ ఇంటెన్స్ పడ్డది. సో ఇదే ఫిక్స్డ్ వెయిట్తో ఒక 2 sets కొట్టి ఆపిన. దాని తర్వాత వేరియేషన్ వచ్చి లెగ్ ఎక్స్టెన్షన్స్. ఇది వచ్చేసి రెగ్యులర్ లెగ్ ఎక్స్టెన్షన్సే, కాకపోతే మ్యాక్సిమం టైమ్ అండర్ టెన్షన్తో ఒకటే ఒక సెట్ కొట్టిన. కాకపోతే టైమ్ అండర్ టెన్షన్ ఏదైతే ఉందో అది వెయిట్ వల్ల కాళ్ళు కిందకు రావాలి. మన మూమెంట్ మొత్తం అట్లనే హోల్డ్ చేయడానికి, వెయిట్ని హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి. కాకపోతే వెయిట్ వల్ల మజిల్ ఫెయిల్ అవుతూ లెగ్స్ కిందకు రావాలన్నమాట. ఒకవేళ మూమెంట్ అట్లనే హోల్డ్ చేయగలిగితే వెయిట్ తక్కువ పెట్టుకున్నట్టు, మరీ ఫాస్ట్గా వచ్చేస్తే వెయిట్ చాలా ఎక్కువ పెట్టుకున్నట్టు. సో అది బ్యాలెన్స్ చేసుకుంటా కరెక్ట్గా 6 to 7 వేరియేషన్స్, 6 to 7 reps వచ్చేలాగా వెయిట్ సెట్ చేసుకోవాలి. సో నేను ఫుల్ స్టాక్తో ఒక సెట్ కొట్టేసి నెక్స్ట్ హ్యామ్స్ట్రింగ్ కోసం రివర్స్ లెగ్ కర్ల్స్ కూడా సేమ్ మ్యాక్సిమం టైమ్ అండర్ టెన్షన్తోనే కొట్టిన. ఇది కూడా అంతే, ఫుల్ స్టాక్ వెయిట్ పెట్టేసుకొని నాకు ఫుల్ స్టాక్తోనే 10 to 15 reps ఆరామ్సే వస్తుండే. సో ఇప్పుడు మ్యాక్సిమం టైమ్ అండర్ టెన్షన్ పెట్టేసరికి 6 to 7 వస్తున్నాయి అంతే రెప్స్. అంత ఇంటెన్స్ పడుతుంది వెయిట్. ఇది కూడా ఒక సెట్ లైట్గా కొట్టేసి దాని తర్వాత కాఫ్ ట్రైనింగ్. ఇది కూడా సేమ్ మ్యాక్సిమం టైమ్ అండర్ టెన్షన్తో ఫస్ట్ వార్మప్ కోసం ఒక 15-20 kgs వార్మప్ చేసుకొని దాని తర్వాత మ్యాక్సిమం వెయిట్ పెట్టుకున్నాను అనమాట. 15 kgs ఈచ్ ప్లేట్, 15 3 45 kgs. దీంతో ఒకటే ఒక సెట్ ప్రాపర్గా కొట్టేసరికి కాఫ్స్ కూడా టైట్ అయిపోయినాయి. చలో లైట్ ఇలా ఆల్మోస్ట్ రెస్ట్ డే కాబట్టి లైట్గా ట్రైన్ చేసుకొని ఆపేసినాయి ఇది ఇక్కడతోనే. ఇంకా అప్పర్ బాడీకి రెస్ట్ ఇస్తున్నప్పుడు లెగ్స్ మాత్రమే కాదు, యాబ్స్ని కూడా ట్రైన్ చేసేస్తాను నేను అప్పుడప్పుడు. లెగ్ డే రోజు లైట్గా యాబ్స్ కూడా ట్రైన్ చేసేయచ్చు. యాబ్స్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ట్రైన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. చిన్న మజిల్సే కాబట్టి యూ కెన్ గో ఫర్ ఇట్. ఎవ్రీ 48 hours ఒకసారి ట్రైన్ చేయొచ్చు. సో యాబ్స్కి వచ్చేసి డిక్లైన్ క్రంచెస్, ఇవి వెయిటెడ్ డిక్లైన్ క్రంచెస్. ఇది కూడా మ్యాక్సిమం టైమ్ అండర్ టెన్షన్తో ఒక 2-3 sets కొడితే చాలనుకున్నా. రేంజ్ ఆఫ్ మోషన్ కూడా ఇది లాంగ్ లెంత్ పార్షియల్స్ రేంజ్ ఆఫ్ మోషన్ అనమాట. సో మజిల్స్ స్ట్రెచ్ అయ్యి ఉన్నప్పుడు, లాంగ్ పొజిషన్లో ఉన్నప్పుడు అక్కడ నుంచి కాంట్రాక్షన్ మెయింటైన్ అయ్యే వరకే. కంప్లీట్గా మీద కూర్చున్నప్పుడు మజిల్ కాంట్రాక్షన్ ఉండదు. సో సగం వరకే కూర్చోవాలి, అక్కడనే మ్యాక్సిమం కాంట్రాక్షన్ ఉంటుంది. మ్యాక్సిమం కాంట్రాక్షన్ నుంచి లాంగెస్ట్ పొజిషన్ తీసుకెళ్ళి అక్కడ వరకే తీసుకెళ్ళాలి. లాంగ్ లెంత్ పార్షియల్స్తోని మ్యాక్సిమం టైమ్ అండర్ టెన్షన్తో 2 sets కొట్టి ఆపేసినది. ఇంకా లాస్ట్కి వచ్చేసి మంచిగా ఒక 200 mg క్యాఫెన్ వేసి లో ఇంటెన్సిటీ కార్డియో ఇంక్లైన్ పెట్టుకొని చేసి ఇక్కడితో సెషన్ క్లోజ్.